ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక లెజెండ్ యాక్టర్కి కొడుగ్గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి కేవలం తండ్రి పేరు మీద మాత్రమే బ్రతకకుండా తనకంటూ ఒక హిస్టరీ క్రియేట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే సినిమా హీరోలు అందరిలోకెల్లా ద రిచెస్ట్ యాక్టర్గా వేల కోట్ల సామ్రాజ్యానికి ఒక సైలెంట్ రారాజుగా మారడం ఇంకొక ఎత్తు. టాలీవుడ్లో ఎవరికి వాళ్ళు బాక్స్ ఆఫీస్ కింగ్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ రియల్ లైఫ్లో బిజినెస్ వరల్డ్లో రియల్ ఎస్టేట్లో అసలైన కింగ్ ఒక్కడే, ఆయనే అక్కినేని నాగార్జున. ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి గట్టిగా అరవరు, తన ఆస్తుల గురించి గొప్పలు కూడా చెప్పుకోరు. ఎంత పెద్ద కాంట్రవర్సీ వచ్చినా సరే తన ముఖంలో స్మైల్ మాత్రం ఎప్పుడు చెదరనివ్వరు. అసలు ఒక మనిషి ఎప్పుడు అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతారు? అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకుగా పుట్టడం వల్లే ఆయనకి అంత ఆస్తి వచ్చిందా, లేక తన సొంత బ్రెయిన్తో వేల కోట్లు సంపాదించారా? మాస్ సినిమాల నుంచి డివోషనల్ సినిమాల వరకు, మా టీవీ డీల్స్ నుంచి మొన్నటి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వరకు అసలు నాగార్జున గారి మైండ్ సెట్ ఏంటి? ఈ రోజు మనం చూడబోయేది కేవలం ఒక స్టార్ హీరో బయోగ్రఫీ కాదు, ఒక కంప్లీట్ బిజినెస్ అండ్ మైండ్ సెట్ మాస్టర్ క్లాస్ ఆఫ్ ద కింగ్. అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు సినిమాకి రెండు కళల్లో ఒకరు. అలాంటి లెజెండ్ ఇంట్లో పుట్టిన నాగార్జున గారికి చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్స్ అన్న, ఆటోమొబైల్స్ అన్న, ఇంజనీరింగ్ అన్న కూడా చాలా పిచ్చి ఉండేది. అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు. నాగార్జున గారు హీరో అవుతారు అని చెప్పి అప్పట్లో ఎవరు అనుకోలేదు. కానీ 1986లో విక్రమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ సినిమా హిట్ అయినా సరే ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా ఆడలేదు. అందరూ ఏమనుకున్నారంటే ఏఎన్ఆర్ గారి కొడుకు కాబట్టి హీరో అయ్యారు, కానీ ఇతనికి యాక్టింగ్ స్కిల్స్ పెద్దగా లేవు, డాన్సులు రావు, ఇతను ఎక్కువ కాలం ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వడం అని చెప్పేసి చాలామంది విమర్శించారు. ఒక స్టార్ కిడ్కి ఇలాంటి విమర్శలు వస్తే ఈజీగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కానీ నాగార్జున గారి మైండ్ సెట్ వేరు. తనని ఎవరైతే విమర్శించారో వాళ్లే తన ముందు తలదించుకునేలా చేయాలి అని చెప్పి అనుకున్నారు. ఒకరోజు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి కథ చెప్పారు. ఆ కుర్రాడికి అస్సలు డైరెక్షన్ ఎక్స్పీరియన్సే లేదు. కానీ నాగార్జున గారు ఆ కుర్రాడి కళలో ఉన్న ఫైర్ని, విజన్ని నమ్మారు. తన కెరీర్ని పణంగా పెట్టి ఛాన్స్ ఇచ్చారు. ఆయనే ఆర్జీవి, రామ్ గోపాల్ వర్మ. అదే 1989లో వచ్చిన శివ మూవీ. ఆ ఒక్క సినిమా తెలుగు సినిమా గ్రామర్ని పూర్తిగా మార్చేసింది. నాగార్జున గారు సైకిల్ చైన్ లాగితే థియేటర్లో సీట్లు పగిలిపోయాయి. ఒక్క దెబ్బతో నాగార్జున గారు ట్రెండ్ సెటర్ అయిపోయారు. అక్కడ స్టార్ట్ అయిన నాగార్జున గారి జర్నీ ఒక అద్భుతం. ఆయన ఎప్పుడూ ఒకే ఫార్మాట్లో ఇరుక్కుపోలేదు. ఒకవైపు మణిరత్నం గారితో గీతాంజలి లాంటి క్లాసిక్ లవ్ స్టోరీస్ చేస్తారు, మరోవైపు హలో బ్రదర్, గరానా బుల్లోడు లాంటి మాస్ కమర్షియల్ హిట్స్ కొట్టారు. కానీ నాగార్జున గారిని అసలైన రిస్క్ టేకర్ అని ప్రూవ్ చేసింది మాత్రం 1997లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు నాగార్జున గారి దగ్గరికి వచ్చి అన్నమయ్య కథ చెప్పారు. అప్పటి వరకు గ్లామర్ బాయ్గా, మాస్ హీరోగా ఉన్న నాగార్జున గారు పిలక పెట్టుకుని భక్తుల్లో నటిస్తాను అంటే అందరూ పిచ్చోడు అని చెప్పి అనుకున్నారు. ఈ సినిమా డిజాస్టర్ అవుతుంది అని చెప్పి అన్నారు. కానీ నాగార్జున గారు ఎవరి మాట వినలేదు. తన గట్స్ని తను నమ్మారు. సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్ల ముందు జనాలు కొబ్బరికాయలు కొట్టారు. నాగార్జున గారిని సాక్షాత్తు శ్రీవారి భక్తుల్లో చూసి దండాలు పెట్టారు. అన్నమయ్య, శ్రీరామ్ దాసు, షిరిడి సాయి, ఓం నమో వెంకటేశయ్య, ఇలా దేవుడి సినిమాలకి ఆయన ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఒక అక్కినేని హీరో ఎన్టీఆర్ కి ధీటుగా పౌరాణిక భక్తి సినిమాలను మెప్పించడం అనేది ఎవరు ఊహించిన విషయం అనమాట. ఆ టైంలో నాగార్జున గారి సినిమా కెరీర్ అంటేనే క్యాలిక్యులేటెడ్ రిస్క్. కొత్త డైరెక్టర్లకి లైఫ్ ఇవ్వడం, లైక్ ఆర్జీవి గారికి కానీ, కృష్ణవంశీ గారికి కానీ, లారెన్స్ గారికి కానీ, ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడంలో ఆయన ఎప్పుడు ముందుంటారు. ఎందుకంటే కొత్త రక్తం వస్తేనే బిజినెస్ అయినా, సినిమా ఇండస్ట్రీ అయినా ఎప్పటికప్పుడు ఎక్స్పెండ్ అవుతుంది అని చెప్పేసి ఆయన బలంగా నమ్మారు. కాబట్టి ఇక సినిమా సంగతి కాసేపు పక్కన పెడితే అసలు నాగార్జున గారు ఎందుకంత రీచ్? టాలీవుడ్ హీరోలు అందరిలో అత్యధిక ఆస్తులు ఆయనకే ఎలా వచ్చాయి? ఇక్కడే నాగార్జున గారిలోని ది ఫినాన్షియల్ మాస్టర్ మైండ్ బయటకు వస్తారు. చాలా మంది హీరోలు సినిమాలు తీస్తారు, రెమ్యునేషన్ తీసుకుంటారు, దాన్ని బ్యాంకుల్లో వేసుకుంటారు లేదా వడ్డీలకి ఇచ్చుకుంటారు. కానీ నాగార్జున గారు ప్యూర్ కార్పొరేట్ విజన్ మ్యాన్ లా ఆలోచిస్తారు. ఆయన తండ్రి ఏఎన్ఆర్ గారు ఒకప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. అప్పట్లో అదంతా ఒక పెద్ద అడవి. ఇప్పుడు అది హైదరాబాద్కి గుండెకాయ లాంటి ప్లేస్ అనమాట. అయితే ఫాదర్ ఇచ్చిన ఆస్తిని నాగార్జున గారు అలా ఉంచేలేదు. దాన్ని టెక్నాలజికల్గా అప్డేట్ చేశారు. వరల్డ్ క్లాస్ క్లైమేట్ కంట్రోల్ ఫ్లోర్స్ కట్టారు, పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్స్ పెట్టారు. అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా అని ఒక ఫిల్మ్ స్కూల్ని స్టార్ట్ చేసి దాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చారు. వర్చువల్ ప్రొడక్షన్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక సపరేట్ ఫ్లోర్లో పెట్టారు. ఒకసారి నేను అన్నపూర్ణ స్టూడియోస్లో డిఐ చేసే చోట హార్డ్ డిస్క్ కలెక్ట్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ అక్కడ కేకే సెంథిల్ గారు ఉన్నారు. ఆర్ఆర్ఆర్ వెరీ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు అనమాట. అది అప్పుడే నాగార్జున గారు వచ్చారు. సెంథిల్ గారితో ఇలా అన్నారనమాట, డబ్బింగ్, ఎడిటింగ్, డిఏవిఎఫ్ఎక్స్, ఇలా ఒక మూవీ పోస్ట్ ప్రొడక్షన్కి చెన్నై, ముంబై అని చెప్పి తిరుగుతున్నారు మన వాళ్ళు అలా ఇబ్బంది పడకుండా ప్రాపర్ స్టాండర్డ్స్తో అన్నపూర్ణ స్టూడియోస్లోనే అన్ని ఉండేలా పెట్టాము అని చెప్పేసి ఆయన చెప్పారు. ఒక సినిమా ప్లస్ బిజినెస్ రెండింటి మీద ఆయనకి అంత లవ్ ఉండబట్టే ఆ రెండింటిని ప్రాపర్గా బ్లెండ్ చేయగలిగారు. ఇప్పుడు సౌత్ ఇండియాలో ఏ పెద్ద సినిమా షూటింగ్ జరగాలన్నా, పోస్ట్ ప్రొడక్షన్ జరగాలన్నా కూడా వాళ్ళు వెళ్లాల్సింది అన్నపూర్ణ స్టూడియోస్కి. ఆ ఒక్క స్టూడియో వాల్యుయేషన్ ఈ రోజు కొన్ని వేల కోట్లు ఉంటుంది. నాగార్జున గారి బిజినెస్ బ్రెయిన్ కి ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ మా టీవీ ఎపిసోడ్. 2000 దశకం మొదట్లో టీవీ ఛానల్స్ బూమ్ స్టార్ట్ అవుతున్న టైంలో నాగార్జున గారు ముందు చూపుతూ నిమ్మగడ్డ ప్రసాద్ గారు, చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు లాంటి వాళ్ళతో కలిసి మా టీవీని టేక్ ఓవర్ చేశారు. ఈ ఛానల్ని టాప్ లోకి తీసుకెళ్ళడానికి అద్భుతమైన స్ట్రాటజీస్ ప్లే చేశారు. ప్రోగ్రామింగ్, మూవీ రైట్స్ విషయంలో ఒక విజనరీ లాగా పనిచేశారు. కొన్నేళ్ల తర్వాత ఆ ఛానల్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కరెక్ట్ టైం చూసి దాన్ని స్టార్ నెట్వర్క్కి అమ్మేశారు. ఆ డీల్ వాల్యుయేషన్ దాదాపు 2000 నుంచి 2500 కోట్ల రూపాయలు అని చెప్పేసి అప్పట్లో ట్రేడ్ వర్గాల సమాచారం. ఆ ఒక్క డీల్తో నాగార్జున గారు రేంజ్ మారిపోయింది. అంటే
ఒక అసెట్ని క్రియేట్ చేయడం, దాని వాల్యుయేషన్ని మార్చడం, పీక్లో ఉన్నప్పుడు అమ్మేసి 100 కోట్ల ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, ఇది పక్కా వాల్ స్ట్రీట్ బిజినెస్ మైండ్ సెట్. ఇక్కడతో ఆగేరా లేదు. స్పోర్ట్స్ మీద ఉన్న ప్యాషన్తో ఇండియన్ సూపర్ లీగ్లో సచిన్ టెండూల్కర్తో కలిసి కేరళ బ్లాస్టర్స్ ఫుట్బాల్ టీంలో ఇన్వెస్ట్ చేశారు. మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి మహీ రేసింగ్ టీం ఇండియా పెట్టారు. ముంబై మాస్టర్స్ బ్యాడ్మింటన్ టీంలో కూడా వాటా కొన్నారు. ఒక పక్క సినిమాలు, మరో పక్క బిగ్ బాస్ లాంటి టీవీ షోలతో కంటిన్యూస్ ఇన్కమ్, ఇంకో పక్క రియల్ ఎస్టేట్ అండ్ స్పోర్ట్స్తో వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్. హీఈస్ నాట్ జస్ట్ ఎ కింగ్, హీ బిల్డ్స్ అన్ ఎంపైర్. అయితే ఒక మనిషి అంత సక్సెస్లో ఉన్నప్పుడు ఆబ్వియస్గా కాంట్రవర్సీలు కూడా అదే రేంజ్లో వస్తూ ఉంటాయి. నాగార్జున గారి పర్సనల్ లైఫ్లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి, ఎన్నో తుఫాన్లు కూడా ఉన్నాయి. ఆయన ఫస్ట్ మ్యారేజ్ దగ్గుబాటి రామానాయుడు గారి కూతురు వెంకటేష్ గారి చెల్లు అయిన లక్ష్మి గారితో జరిగింది. వాళ్ళిద్దరికీ పుట్టిన బాబే నాగ చైతన్య. కానీ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల వాళ్ళు చాలా సైలెంట్గా విడాకులు తీసుకున్నారు. రెండు పెద్ద ఫ్యామిలీ మధ్య విడాకులు లాంటి కేసు అంటే ఎంత పెద్ద గొడవలు జరగాలి. కానీ నాగార్జున గారు తన మెచ్యూరిటీతో ఎలాంటి మీడియా రచ్చ లేకుండా చాలా డిగ్నిఫైడ్గా ఆ డైవర్స్ ప్రాసెస్ని కంప్లీట్ చేశారు. ఇప్పటికీ దగ్గుబాటి ఫ్యామిలీకి, అక్కినేని ఫ్యామిలీకి మధ్య ఎలాంటి పగలు ప్రతీకారాలు లేవు. ఆ తర్వాత ఆయన అమలా గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకు పుట్టిన అబ్బాయే అఖిల్. నాగార్జున గారి పేరు మీద ఎప్పుడూ ఒక రూమర్ నడుస్తూనే ఉంటుంది. అదే బాలీవుడ్ హీరోయిన్ టబు గారితో ఆయనకున్న అఫైర్ గురించి. మీడియాలో దీని గురించి వేల ఆర్టికల్స్ వచ్చాయి. కానీ నాగార్జున గారు ఎప్పుడు దాని గురించి మీడియా ముందు ఎమోషనల్ అయ్యి అరవలేదు. యాక్చువల్లీ ఇక్కడ చాలా మందికి తెలియంది ఏంటంటే, నాగార్జున గారికి 21 ఏళ్ళు ఉన్నప్పుడు టాబు గారికి 16 ఏళ్ళు. ఆ టైంలో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఒక ఇంటర్వ్యూలో నాగార్జున గారు ఇలా అన్నారు: టాబు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. తనకి హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. తను హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి నా ఇంట్లోనే ఉంటుంది. అమలానే స్వయంగా దగ్గరుండి తనకి అన్నీ చూసుకుంటుంది. నాన్నగారు ఉన్నప్పుడు కూడా తను మాతో పాటే భోజనం చేసేవాళ్ళు. ఇవన్నీ జస్ట్ పుకార్లు మాత్రమే. టాబు నాకు చాలా మంచి స్నేహితురాలు, అంతకుమించి ఏమీ లేదు అని చెప్పేసి ఒకే ఒక్క స్మైల్తో ఆ రూమర్స్ అన్నింటికి కూడా చెక్ పెట్టేశారు. ఆ కామ్నెస్సే ఆయన యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సెలబ్రిటీ లైఫ్స్ మీద రూమర్స్ వేసుకుని బ్రతికే బ్యాచ్ ఉన్నప్పుడు ఇలాంటివి జరగడం వెరీ కామన్ విషయం అనమాట. నాగార్జున గారి ఫ్యామిలీ ఫేస్ చేసిన అతిపెద్ద కాంట్రవర్సీ సమంత అండ్ నాగ చైతన్య గారి విడాకులు. ఒక అక్కినేని ఫ్యామిలీ పరువు రోడ్డు మీద పడింది అని చెప్పేసి రకరకాల యూట్యూబ్ థంబ్నెయిల్స్ పెట్టారు, అలాగే ట్రోల్స్ చేశారు. తన కొడుకు లైఫ్ అలా అయిపోయినప్పుడు ఒక తండ్రిగా లోపల ఎంత ఫీల్ అయి ఉంటారు. కానీ బయటకు మాత్రం ఎక్కడా కూడా తన కొడుకుని, తన కోడల్ని ఒక్క మాట్లాడడం లేదు. ఇది వాళ్ళిద్దరు పర్సనల్ డెసిషన్. నేను వాళ్ళ చాయిస్ని రెస్పెక్ట్ చేస్తాను అని చెప్పేసి ఒక్క స్టేట్మెంట్తో తన డిగ్నిటీని కాపాడుకున్నారు. ఇక వీటన్నిటికీ మించి రీసెంట్గా 2024లో జరిగిన ఎన్కన్వెన్షన్ ఇష్యూ నాగార్జున గారికి పడిన అతిపెద్ద ఫినాన్షియల్ అండ్ ఎమోషనల్ దెబ్బ. హైదరాబాద్ మాదాపూర్ ఏరియాలోని తుమ్మిడిగుంట చెరువు బఫర్ జోన్లో FTLలో ఎన్కన్వెన్షన్ నిర్మించారని చెప్పేసి ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత్వం హైడ్రా ద్వారా ఆ వేల కోట్ల విలువైన కన్వెన్షన్ సెంటర్ని రాత్రికి రాత్రే నిలమట్టం చేసింది. దాదాపు 10 ఎకరాల ఆ ల్యాండ్ అండ్ బిల్డింగ్ వాల్యుయేషన్ కొన్ని 100 కోట్లు ఉంటుంది. ఒక సాధారణ మనిషికి 10 లక్షల రూపాయల స్థలం పోతుంది అంటేనే వాళ్ళ గుండె ఆగిపోతుంది. అలాంటిది కళ్ళ ముందే తాను ఎంతో ఇష్టంగా కట్టుకున్న 100 కోట్ల ఎన్కన్వెన్షన్ కూల్చేస్తుంటే నాగార్జున గారి రియాక్షన్ ఏంటి? మైకులు పట్టుకుని ప్రభుత్వం మీద బూతులు తిట్టారా? పోనీ ధర్నాలు చేశారా? లేదు. కోర్టుకు వెళ్లారు. లీగల్గా తన దగ్గర ఉన్న పట్టా డాక్యుమెంట్స్ని చూపించారు. చట్టం మీద గౌరవంతో న్యాయ పోరాటం చేశారు. ఎంత నష్టం జరిగినా సరే ఆ బ్యాలెన్స్ని కోల్పోకుండా ఉండడమే నాగార్జున గారికి అసలైన మైండ్ సెట్. ఇక ఆయన ఫిట్నెస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన వయసు ఇప్పుడు 60 ఏళ్ళు దాటింది. కానీ స్క్రీన్ మీద చూస్తే ఒక 40 ఏళ్ళు కుర్రాల్లో ఉంటారు. ఆ ఫిజిక్ వెనుకున్న అసలైన సీక్రెట్ ఏంటంటే ఆయన డైట్ అండ్ డిసిప్లిన్. ఒక రోజుకి ఇన్ని క్యాలరీస్ మాత్రమే తీసుకోవాలి, ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి లెగాలి అనేది ఒక తపస్సులో ఫాలో అవుతూ ఉంటారు. యోగా, జిమ్ అండ్ తన తోటలో తానే ఆర్గానిక్గా వ్యవసాయం చేసుకుంటూ పండించిన కూరగాయలు తినడం, ఇవన్నీ ఆయన లైఫ్ని ఒక యోగిలా మార్చేశాయి. ఒకవైపు 100 కోట్ల బిజినెస్ టెన్షన్, మరోవైపు కొడుకుల యొక్క కెరీర్లో ప్రెషర్, ఇంకోవైపు తన సినిమా హిట్ అండ్ ఫ్లాప్లు. ఇవన్నీ బుర్రలో పెట్టుకుని కూడా ఒక మనిషి ఆ స్మైల్ని మెయింటైన్ చేస్తూ ఇంత యంగ్గా ఉన్నారంటే దానికి కారణం మాత్రం ఆయన ఎమోషనల్ డిటాచ్మెంట్. అంటే ఏది తన మనసుకు తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, ఏది శాశ్వతం, ఏది శాశ్వతం కాదు అనే ఫిలాసఫీని ఆయన చాలా స్ట్రాంగ్గా నమ్ముతారు. సో ఫ్రెండ్స్, నాగార్జున గారి లైఫ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒక గొప్ప తండ్రి నేలలో పుట్టినా సరే తనకంటే ఒక గొప్ప ఎంపైర్ని క్రియేట్ చేసుకోవడం, ఎప్పుడు మార్కెట్కి తగ్గట్టుగా తనని తాను అప్డేట్ చేసుకోవడం, ఎవరితో ఎలా బిజినెస్ చేయాలో తెలుసుకోవడం, ఎన్ని విమర్శలు వచ్చినా సరే కామ్గా ఉంటూ తన పని తాను చేసుకోవడం, ఇది అక్కినేని నాగార్జున గారి సక్సెస్ ఫార్ములా. కష్టాలు, ఆరోపణలు, కూల్చివేతలు ఏవి కూడా ఆయన నవ్వుని ఎప్పుడూ కోల్చలేవు, ఆయన ఎంపైర్ని కదిలించలేవు. మీకు ఈ స్టోరీ నచ్చితే వీడియోని లైక్ చేయండి. కామెంట్స్లో నాగార్జున గారి సినిమాని మీకు బాగా ఏది నచ్చిందో చెప్పండి. ఇలాంటి మరో ఎన్నో అద్భుతమైన బిజినెస్ అండ్ మైండ్ సెట్ స్టోరీస్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. అవి మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఇప్పుడే మన తత్వ భారత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ సందీప్ కాటర్గడ్డ. జై హింద్.